అమ్మా నాకొక 10,000 అప్పు కావాలి. కూర చెయ్యదేవి. ఏటే గుంత ఏటన్నావు? కూర చెయ్యి పచ్చడి చెయ్యి కాదు, పొర చెయ్యి. ఏమండి ఏదో ఒకట్లేండి, ముందు అప్పు సంగతి చూడండి. తాకట్టుగా ఏమెడతారు? తాకట్టా? అదేటి బసంతి, అప్పివ్వాలంటే ఏదైనా తాకట్టెట్టాలని నువ్వు చెప్పలేదా? మర్చిపోన్నాను. ఇదిగో తాకట్టు లేకుండా పైసా కూడా ఇవ్వదమ్మా. ఏం తాకట్టు పెడదామబ్బా? శిరీష నగలు పెట్టేస్తే దరిద్రం వదిలిపోతుంది. 10,000 మనకి, కాకి బంగారం దానికి. చూడు కురుమా చెయ్యి. పొర చెయ్యి. అదేలే పొర చెయ్యి. నా చిన్న కోడలి నగల్లో నెక్లెస్ తీసుకో. అదే తాకట్టు పెడతాను. అనసూయత్త ఎంత మోసం! పనికి రాని గిల్ట్ నగలు తాకట్టు పెట్టి 10,000 నొక్కేస్తావా? రేపు నిజం తెలిస్తే ఉంటుంది. అయినా తెలియడం ఏంటి? టైం చూసి నేనే చెప్పేస్తా. ఆ నెక్లెస్ తీసివ్వండి. ముందు ఇవ్వవే. నీ నెక్లెస్ ఇచ్చావంటే ఊరికెళ్ళాక నేను ఒరిజినల్ నగ చేసేస్తాను. ఒరిజినల్ అంటే అది కాకి బంగారం అన్నమాట. కాకి బంగారం. అలాగే కొంప తీసి ఇది ఒరిజినల్ బంగారం కాదు కదా? కాదు. ఏయ్ తీయవే. అలాగే తీవే. ఒరిజినల్ చూపిస్తా ఉంటుందిగా. తీసుకో. ఇదిగో బసంతే, లెక్క పెట్టి ఇయ్యి. అలాగే. నెక్లెస్ బాగుందమ్మా. డబ్బి చెయ్యి. జాగ్రత్తమ్మా. అవును, సంతకం పెట్టించుకోలేదే. మేము సంతకాలు నమ్మం, ఏలి ముద్రే. అంటే మళ్ళీ కోస్తారా? లేదు, ఈ ముద్ర వేరు. వేరా అంటే? నీ కోడల్ని కొట్టు. కొట్టాలా? ఏం కాదు. నీ చెంప మీద ఏలు ముద్ర పడినది కదా, దాన్ని ఫోటో తీస్తారు. రే మర్యాద రామన్నా, వచ్చి ఫోటో తీరా. చెంప నగ్గించిన ఆమెది. ఆ చెయ్యి గుర్తు అప్పు తీసుకున్న ఆవిడదన్నమాట. ఇదేదో కొత్తగా ఉంది. ఊరెళ్ళాక మనము ట్రై చేద్దాం. ట్రై చేయడం తర్వాత ఆకలేస్తే ముందు భోజనం చేద్దామమ్మా. ఏంటి భోజనాలా? అవి కూడా ఇక్కడే ఉన్నాయి. అవును, నా కొంపే హోటేలు. హోటేలా? అవును, ఫుల్ మీల్స్ ఎంత? ఎయ్యి. కడుపు బాగా నిండిందమ్మా. బాబా ఏమి నిండడమో ఏమోరా. దేశంలో ఎక్కడా లేని రేటు వీళ్ళ దగ్గరే ఉంది. ఒక్క మీల్స్ 1000 రూపాయలు పెట్టి కొన్నావురా. తీసుకున్న అప్పు ఒక్క పుట్టుక అయిపోయింది. రేపు తినాలంటే మళ్ళీ అప్పు చెయ్యాలరా. అవునత్తయ్య గారు, ఈ గుడి నుంచి వెళ్లే లోపు కొండ అయిపోయేలా ఉంది అత్తయ్య గారు. అందరికీ అప్పులిచ్చిన మనమే అప్పుల పాలయ్యేట్టున్నామే. అంత మన కర్మ. పదండి. నిద్ర వస్తుంది.
దొంగ సచ్చినోడా, నాకే కన్ను కొడతావురా? నీ సంగతి చెప్తా. రేయ్ లేరా లేరా సచ్చినోడా, లేగో లేకరా. ఎరా దొంగ సచ్చినోడా, నీకెంత ధైర్యం రా నన్ను పిలవడానికి? నా మొగుడే భయపడతాడు, నువ్వు నన్ను కన్ను కొట్టి పిలుస్తావా? నా పాటికి నేనాడు కూకునే ఉన్నానా? ఇగో ఇలా కన్ను కొడుతూ సైగలు చేస్తానే ఉన్నాడు. మీకు ఇదే మాయరాగం అండి? మేము వచ్చామని భయం కూడా లేకుండా మా ముందే పిలుస్తున్నారా? నువ్వు తప్పుగా అమ్మా, నేను వెళ్తాను. నిన్ను. అయ్యో, వదినా. అసలు అన్నయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోకుండా ఆవేశపడితే ఎలా చెప్పండి? ఉండండి, నేను అడుగుతాను. అన్నయ్య, ఏంటిదంతా? ఎందుకు ఇలా పిలుస్తున్నావు? ఏమో సిస్టర్, ఇందాక ఫుల్గా తిన్నా అడక్క బాధపడుతుంటే గూడెం వాడొకడు కలిసి ఒక ముంతిచ్చి తాగమన్నాడు. తెల్లగా ఉంటే మజ్జిగేమో అనుకున్నా, తర్వాత తెలిసింది సిస్టర్ అది మజ్జిగ కాదు బంగు అని. అప్పటి నుంచి తల ఊపుతూనే ఉన్నా. ఏంటి బంగు తాగావా? అది తాగితే అంతేనమ్మా. అది తాగేటప్పుడు ఏ పని చేస్తున్నామో నిశా దిగేదాకా అదే పని చేస్తూనే ఉంటాం. పాపం నేనే అపార్థం చేసుకున్నాను. వస్తాను. పిలిచింది చాలు, లోనకెళ్ళి పడుకోండి. అబ్బా వదినా, తల ఊపుతుంటే ఎలా పడుకుంటాడు? మీరండి, రండి కూర్చో. ఏదేమైనా మనం మొదటి పన్నెల్లో గెలిచే వదినా. చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మధు. పాపం నాన్ వెజ్ అంటే ఈ చికెన్ మటన్ పెడతారనుకున్నారు. పురుగు పెట్టేసరికి పిచ్చిపోయింది. అదే ఉత్సాహంతో ఇలాగే ప్లాన్ చేసి మిగతా పోటీల్లో కూడా మళ్ళీ ఓడించాలి వదినా. నాన్న పిలుస్తాడేంటి? ఖచ్చితంగా వాళ్ళని ఓడించాలి, ఓడించి తీరాలి. లేదంటే ఆ ఇంటి కోడలుగా రాకుండా గారడి బసంతిలా వాళ్ళతో వెళ్లాల్సి వస్తుంది. మధులా మళ్ళీ నాటకం ఆడాల్సి వస్తుంది. అదే చేతు భారీగా వెళ్తే ఆ ఇంటి కోడలుగా అందరినీ ఒక ఆట ఆడించొచ్చు, వాళ్ళకి టార్చర్ చూపించొచ్చు. అప్పుడు ఆ నరకం పడలేక, కోడలుగా నన్ను భరించలేక ఈ గూడెం పిల్ల కంటే మధుమతి 1000 రెట్లు బెస్ట్ అని వాళ్ళకి తెలిసి రావాలి. మధుమతిని ఎందుకు చంపామా అని ఏడవాలి. చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలి. అంతే. ఎందుకు పిలిచావు? నిన్నెవడు పిలిచాడు? నా తల నేనే ఒప్పుకుంటున్నా అంతే. తిన దొరకలేదా? అవును, అరగలేదు కాబట్టి ఊపుతున్నా. చెయ్యదవ జన్మ నీదా? ఏమో, ఏ జన్మైతే ఏంటి అల్లుడు, పుట్టాక బతకడం తప్పదు కదా. ఎలాగోలా బతికే, ఎలాగోలా బతికే, బతికే. అర్ధరాత్రి పూట వచ్చావేంటి బాయా? నా కోసమేనా? నీకోసం నేనెందుకు వస్తాను? అంటే ఏదో కొత్త ప్లేస్ కదా, ఏదో అలా తిరుగుదామని వచ్చాను అంతే. నాకు తెలుసు బాయా, నువ్వెందుకు వచ్చావో. నీ సిగ్గేంటే తల్లి. చెప్పమ్మా, ఎందుకు వచ్చాను? నన్ను చూడాలనిపించి. ఏంటే? నిన్ను నేను చూడాలనుకుంటానే. ఎందుకు చూడాలనుకుంటాను? రేపు పోటీలో గెలిస్తే నేను నీ పెళ్ళని అనిపించుకుంటాను కదేటి. బసంతి, అలా మీదకి రాకు. నాకు ఏదో అలా ఉంది. పైగా ఎవరైనా చూస్తే బాగోదు. చూసుకుంటే చూసుకొని మనకేటి.
నాను నీ పెళ్ళాన్ని, నువ్వు నా మొగుడివి. మనమిద్దరం మాట్లాడుకుంటాము, ముద్దలెట్టుకుంటాము. తప్పేటి? బసంతి పెళ్ళయ్యాక మాట్లాడితే తప్పులేదు, కానీ మనకి పెళ్లి కాలేదుగా. ఈ రాత్రిలలో నిన్నొంటరిగా చూస్తుంటే తెగ ముద్దు చూస్తున్నావు భయ్యా. ఇదిగో నేను అలాంటి వాడిని కాదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది బసంతి. నేను ఇప్పటిదాకా నా భార్యనే ముద్దు పెట్టుకోలేదు, పరాయి ఆడదాన్ని ఎలా ముద్దు పెట్టుకుంటాను? అలో నాకెట్టమలేదు, నానెడతాను అన్నాను. చూడు బసంతి, నాకు ఇలాంటివి నచ్చవు, నన్ను వదిలే ప్లీజ్. నన్ను వద్దును. నీకు ఇది న్యాయం కాదు బసంతి, ప్లీజ్ వద్దు. వద్దును మాయా. వామ్మో, నీకంటే నా మధుమతే బెటరు. ఏంటి మాయా అట్టంటావు? అమ్మా తల్లి, అమ్మా అమ్మా. బాయా బాయా. ఏంటేంటి నా మధుమత? ఇలాంటి బసంతి తగిలితే గాని మధుమతి వాల్యూ తెలుసుకోలేదన్నమాట. హ, ఇప్పుడేమైంది? నీతో తాళి కట్టించుకుంటాను, నీకు మధుమతే బెస్ట్ అనిపించుకోకపోతే హ, నా పేరు మధుమతే కాదు. హా, బుజ్జి, ఏంటండి? నేను కూడా పొట్టిగా పుట్టింటే బాగుండేది కదా. ఎందుకు? ఎంచక్క నేను కూడా వాడిలా నీ చంకనెక్కేవాడిని. ఈరోజు మీకు రెండో పోటీ ఎడుతున్నాను. దాని పేరు బస్తీ మే సవాల్. బస్తీ మే సవాలా అంటే కుస్తీ పోటీ అన్నమాట. కుస్తీ పోటీయా? అంటే వాళ్ళకి మాకు కుస్తీ పెడతారా? కాదు, నాన్న పంపించే పనిమంటూ మీరు కుస్తీ పట్టాలా. హ? మీ పైల్వానా? అంటే మర్యాద రమనా? అవును. ఛీ, 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 పొట్టి సచ్చినోడా! ఆడాళ్ళు మగాళ్ళతో ఎలా కుస్తీ పడతారా? నీ జిమ్మడిపోను. ఛీ! ఏయ్! నువ్వు ఊకో అయ్యా. అలాగే నువ్వు చైతివా చూడు, మీలో ఉన్న మగాళ్ళ మాత్రమే మా మర్యాదంతా కుస్తీ అట్టాలా. మరి ఆడవాళ్లతో? నాతో కుస్తీ పట్టాలా. నీతోనా? నేను కోతులతో కుస్తీ పట్టను. నా నడతాగా. సరిపోయిందనే నువ్వు తిట్టించుకుంది కాక మమ్మల్ని కూడా కోతులు అనిపించావు. ఛీ! ఇంకోసారి దాన్ని కెలికావంటే చంపుతా. పోటీ నియమాలు ఏంటంటే, ఈ గుంపులో నుంచి ఒక ఆడమగ, ఆ గుంపులో నుంచి ఒక ఆడమగ వస్తారు. ఆడోళ్ళు నా పెళ్ళంతో, మగవాళ్ళు మా మర్యాద రామంతో కుస్తీ ఎత్తాలా. ఈ ఇద్దరిని ఏ గుంపులో ఓడిస్తారో వాళ్ళు నగ్గినట్టు. ఒకవేళ మా నుంచిద్దరు అట్టించిద్దరు వాడిని ఓడించేస్తే పచ్చిబొమ్మేస్తాం. అందరూ ఎవడు నెగ్గితే ఆడ గెలిచినట్టు. ఈ పోటీకి మామ్ రెడీ. అనసూయ,
మీరు రెడీయా? మేము కూడా ఎప్పుడో రెడీ. ఆ, ఆ, అయితే మీ ఇద్దరు కుస్తీకి ఎవరు వస్తున్నారా? నాను అమ్మీ ఈ పోటీకి నాన్న వెళ్తానే. కుస్తీ పట్టాలని చిన్నప్పటి నుంచి కోరిక. అది కాదమ్మీ. ప్లీజ్ 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 నా అమ్మి కదూ, నాన్న వెళ్తానే. దాన్ని చూసావుగా వదినా, రాటు తెల్ల రాబందులా ఉంది. పైగా దానికి కుస్తీలు అలవాటు. నేను లేజీగా ఓడించేస్తున్నదినా. దాని బొంద ఆ కురుజే దాన్ని ఫట్ ఫట్ లాడిచ్చేస్తాను. నన్ను నమ్మమోదు. సరే వదినా, జాగ్రత్త. ఇదిగో పెద్దోరు, ఈ పోటీకి మా అమ్మ వస్తుందంట. నానే వస్తున్నాను. వలగా ఈ ఇంటించేమో చామత వస్తుంది. మీరు ఎవరు వస్తున్నారా? నేను. నో అత్తయ్య గారు, మేముండగా మీరెళ్ళడం ఏంటి అత్తయ్య గారు? నేను వెళ్తాను, విజయాన్ని తీసుకొస్తాను. నేను చెప్పేది నువ్వు వినవే. ఒక్కసారి కమిట్ అయితే కాలు పెట్టేది కుస్తీలోనే. కాదని ఎవరైనా అడ్డొచ్చారో అవుట్ అవుట్ అవుట్. అయ్యా ఏమైంది దీనికి? ఈ మాత్రం దానికి అన్నిసార్లు అలా ఇలా తల తిప్పడం దేనికే? ఆ పోటీకి నువ్వే వెళ్ళు. ఇదిగో పాటి ప్రసాద్, ఒక్కసారి కూడా పేరు పెట్టి పిల్లదా? ఇదిగో పోటీకి నా కూడా లత వస్తుంది. అలాగే పోటీకి వచ్చే మొగాళ్ళు ఎవరు? ఇంకెవరు? నా చిచ్చర పిడుగు రామ్ బాబు. నేనా? ఆ, అవునరా? ఏడ్రా వీడు? ఏడి ఎక్కడికి వెళ్ళాడు వీడు? పేరు చెప్పగానే జంప్ అయిపోయాడే అనిసేగుంటా. అయితే నా రెండో కొడుకు. అమ్మా! అయ్యబ్బర్యావా! అమ్మో. నా మీద పెట్టుకున్న నమ్మకానికి నీ రుణం తీర్చుకుంటానమ్మా. అజయ్ ఉన్నాయి, విజయ్ ఉన్నాయి, కాలయ్యం ఉన్నాయి. వాడి తల తెచ్చి నీ పాదాల దగ్గర పెడతానమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. సారీ అమ్మా. అమ్మా అది అమ్మా. అవును, ఈరోజు ఏం వారం అమ్మా? మంగళవారం రా. నో, ఎందుకురా అలా అరిచొచ్చావు? మంగళవారం నేను ఎవరిని కొట్టనని ఒట్టేశ్వర స్వామికి ఒట్టేసానమ్మా. మింగలేక మంగళవారం తిన్ను అన్నాడంట. అలా ఉందిరా. చాలే నాన్న నువ్వు. నాన్న రంగా, నేనా అమ్మా? వెళ్తానమ్మా. కుస్తీ గురించి మాట్లాడుతూ మా అమ్మతో. కుస్తీ అంటే మాది. కుస్తీ పట్టాలన్నా మేమే. అవును మరి, కుస్తీ పట్టాలన్నా కుస్తీ కొట్టాలన్నా మేమే. నువ్వెంతరా ఆఫ్టర్ ఆల్ పిల్ల కుస్తీ గడివి. నీకు దమ్ముంటే, మూతి మీద గడ్డముంటే నేను వచ్చేటప్పుడు పారిపోరా. కావాలంటే నీకు చాటుగా డబ్బులు ఇస్తాను, అడిగినంత ఇస్తాను. నా చేతిలో ఓడిపోరా. అలాగే అన్నయ్య, అలాగేరా. బాగా అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. థ్యాంక్స్ రా తమ్ముడు. అంటే ఈ యాక్టింగ్ వర్కౌట్ అయిందనమాట, అదే చాలు. అమ్మా వీళ్ళతో కాదు గాని వాడి సంగతి నేను చూసుకుంటాను. నా గొయ్యలు ఒరేయ్ మర్యాద రామన్నా, పులిని వదులుతున్నా. బాలికి సిద్ధంగా ఉండు. నా వేలు కూడా ఉంచలేవు, పోవే. ఏయ్, పోవే రావే అన్నావంటే మర్యాదగా ఉండదు. ఎవరితో మాట్లాడుతున్నావురా? మా అమ్మ. ఈ పోటీలో నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు గాని నిన్ను మాత్రం వదలనరా. నిన్ను కొడితే నీ ఎముకలు ఎత్తుక్కోవడానికే నీకు 10 రోజులు పడుతుంది. కాసుకోరా. వస్తున్నాను రా, వస్తున్నాను. వలగే ఓ సేపట్లో ఎవరి పని మీద తెలిసిపోతుంది.